లేదు, చిన్న పాప చచ్చిపోయింది, వెళ్ళిందే? ఎన్ని రోజుల దాకా బాడీ కూడా దొరకలేదు, వెళ్ళిందే? అమ్మాయి ప్రతిపక్ష పాత్ర పోషించదలుచుకోలేదు. అమ్మాయి చేస్తున్నది ఏంటంటే అన్నని ఎలాగైనా నాశనం చేయాలి, నాశనం చేసేస్తే ఆ లెగసీ నాకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఉంది. నిజమైన ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు తెలంగాణలో ఒకసారి గుర్తు తెచ్చుకుని కేసీఆర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళింది. ఈవెన్ ఇక్కడ కూడా జగన్ వచ్చిందా, జగన్ ఉన్న టైంలో చివరిలో కాంగ్రెస్ లోకి వచ్చాక వెళ్ళింది 1-2 ఇన్సిడెంట్స్ కి. జగన్ ఉన్నప్పుడు అటు మీద స్పందించింది, కడపలో గానీ అట్లాంటి. ఇప్పుడు మానేసిందిగా, అక్కడ ఎలక్షన్స్ ముందు కాదు ఎప్పుడో వెళ్ళింది కేసీఆర్. మరి ఒక్కదానికి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు స్టేట్మెంట్లు ఇట్లేదు, మాట్లాడలేదు. ప్రెస్ మీట్ కూడా ఏది ప్రెస్ నోట్ గానీ దేని మీద ఇస్తుంది, జగన్ కి సంబంధించి ఇష్యూను, లేకపోతే కనుక దీని మీద ఎందుకు స్పందించట్లేదు చంద్రబాబు గారు, ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఖండిస్తున్నాం. ఇప్పటికీ జరిగిన ఇన్సిడెంట్లన్నీ ఎవడిస్తే గనక ఒక 200-300 అయిపోతాయి. ఏమీ చేయట్లేదు కాబట్టి అప్పుడు ఇంకా ప్రతిపక్ష పాత్ర ఏమవుతుంది? ఇప్పుడు టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ జనసేన, తెలుగుదేశం, బీజేపీ. టీమ్ బి సిపిఐ, కాంగ్రెస్. టీమ్ సి ఉంది ప్రస్తుతం, అది సిపిఎం. అది ప్రస్తుతానికి ఎటు లేదు, న్యూట్రల్ గా ఉంది. ప్రతిపక్ష పాత్ర లాగా పోషిస్తుంది, కానీ భారీగా లేదు దాని దగ్గర శక్తి సామర్థ్యాలు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే శక్తి సామర్థ్యాలు ఎక్కువే దానికి. కానీ వాళ్ళని ప్రస్తుతం చంద్రబాబు గారు కాబట్టి మెత్ర సుత్తితో కొడుతున్నారు వాళ్ళు. ప్రస్తుతం నడుస్తోంది అది. వైసీపీని చీల్చే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ ఇటు టీడీపీ రెండూ చేస్తున్నాయా? వైసీపీలో ఉన్న సీనియర్లనే తమ వైపు లాక్కునే ప్రయత్నం ఆల్రెడీ కేవీపీ మొదలు పెట్టారని ఆయన మాట్లాడిన మాటలు బట్టి. ఎమ్మెల్సీలు చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు, ఎమ్మెల్సీలని టీడీపీకి